హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్. అందరూ తప్పకుండా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను చిన్ననాటి చిన్ని టమాటాలతో మీ ముందుకు వచ్చానండి. చిన్నప్పుడు చూసామండి ఇవి, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. చాలామంది అప్పుడు చూసుంటారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం డైలీ యూజ్ చేసే టమాటాస్ టేస్ట్ వేరు, ఈ చిన్ని టమాటోస్ టేస్ట్ వేరు వస్తుందండి. ఏం లేదండి, ఇవి మా వారు తీసుకొచ్చారు టమాటోస్, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇంకా తొడాలు తీసేసి శుభ్రంగా వాష్ చేసేస్తున్నానండి. తీసుకొచ్చారండి, శుభ్రంగా వాష్ చేసేసి నేను మిల్ మేకర్ యాడ్ చేసి కర్రీ చేస్తున్నానండి. మిల్ మేకర్ కూడా వాష్ చేసి పక్కన పెట్టాను. మనకి మటన్ కర్రీ చికెన్ కర్రీ ఉన్నట్టు ఉంటుందండి, నాన్ వెజ్ కర్రీ లాగా. ఏం లేదండి, ఇక పోపు వేసుకుంటున్నాను. తాలింపు గింజలు వేసేసి ఆయిల్ వేసి తాలింపు వేసేస్తున్నాను. దాంట్లో కొన్ని చిన్నులపాయలు దంచి వేసానండి, ఫ్లేవర్ బాగా వస్తుంది. అట్లానే ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటోస్ని కట్ చేసే పని లేదండి, ఎట్లా ఉన్నాయి అట్లా శుభ్రంగా వాష్ చేసి వేసేసుకోవటమేను, మగ్గిపోతాయి, కట్ చేయాల్సిన పని లేదు. ఓకే అండి, కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాను. ఇప్పుడు తాలింపు అయితే అవుతుంది. ఇంకా టమాటోస్ వేసుకోవటమేనండి కొంచెం మగ్గిన తర్వాత. ఆనియన్స్ మగ్గిన తర్వాత అట్లానే కొంచెం పసుపు, సాల్ట్ వేసేస్తున్నానండి. వేసేసుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. మొత్తానికైతే సప్త శనివారాలు అయితే అయిపోయినాయండి, సక్సెస్ఫుల్గా అయిపోయినాయి. 7 శనివారాలు అండ్ 8వ శనివారం కూడా పూర్తి చేసామండి. ఎవరన్నా శనివారాలు చేయాలి అంటే లాంగ్ వీడియోలో పెట్టానండి, వెళ్ళి చూడండి, తెలుస్తుంది చేసే విధానం. అట్లా ఏం లేదండి, ఎవరన్నా చేయాలంటే కొంచెం వెనకాడుతూ ఉంటారు, ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని. ఏం పర్లేదండి, భయపడాల్సిన పని లేదు. వీడియోస్ చూసి చక్కగా అందరు చేసుకోండి. స్టార్ట్ చేసామంటే మనకు తెలియకుండానే అయిపోతుంటాయండి. ఎప్పుడన్నా ఆటంకాలు వచ్చినప్పుడు బ్రేక్ వస్తుంది, కానీ లేదంటే ప్రతి శనివారం మనకు తెలియకుండానే ఆ దేవుడికైతే మనం చేసేసుకుంటూ ఉంటాము. పిండి ప్రమిదలతోటి చేస్తాం కదండి సప్త శనివారాలు. అదండి, మీరు చేసుకోవాలంటే తప్పకుండా చేసుకోండి. చక్కగా నైవేద్యాలు చేసుకొని దేవుడికి సమర్పించుకొని చేసుకోండి, అందరికీ మంచి జరుగుతుంది. వీడియో చూడాలంటే లాంగ్ వీడియో పెట్టానండి, చూడండి. కొన్ని షార్ట్స్ కూడా పెట్టాను, చూడండి. ఇప్పుడు కర్రీ అయితే అయిపోయిందండి, ఆల్మోస్ట్ వేసేసాను. ఇప్పుడు పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను. పుదీనా ఆకులు వేసేసి సాల్ట్ వేసానండి, కొంచెం కారం వేసుకొని గరం మసాలా వేసేసుకోవటం. నేను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ టమాటాలతో పచ్చడి, నిల్వ పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే అంత పుల్లగా ఉంది. మనం టమాటా పచ్చడి పెడితే చింతపండు యాడ్ చేస్తారు కదా, అంత యాడ్ చేసే అవసరం ఉండదేమో అని అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, నేను చేస్తాను. మళ్ళీ వస్తే ఈ చిన్న టమాటాలు వస్తే నిల్వ పచ్చడి పెడతానండి ఈసారి. కర్రీ అయితే పుల్లగా, చాలా పుల్లగా ఉందండి. నాన్ వెజ్ కర్రీలో ఉన్నట్టే ఉంటుంది, బాగుంటుందండి. అంటే ఫిష్ కర్రీ ఉంటుంది కదండి, చింతపండు పులుసు వేసి చేస్తాము, అలా ఉందండి. ఆ గ్రేవీ లాగా ఉంది, చింతపండు వేయకుండానే ఫిష్ పులుసు చేసుకున్నట్టు గ్రేవీ ఉన్నట్టు ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి, పుల్లగా ఉంది కాబట్టి. ఓకే నా ఫ్రెండ్స్, మేమైతే ఈ కర్రీలోకి పూరీ చేసుకున్నామండి. చాలా బాగుంది. పూరీ చపాతీ ఏదైనా బాగుంటుంది విత్ రైస్ తోటి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చక్కగా తినండి, హెల్తీగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.